హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి అవతారం సరస్వతీదేవి అవతారం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం దద్దోజనం. ఈరోజు మనం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా దద్దోజనాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపించే బాధ్యత నాది. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. దద్దోజనం కోసం నేను 1 కప్ రైస్ని తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకుని కుక్ చేస్తే రైస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక కుక్కర్లోకి తీసుకుని 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అంటే నార్మల్ రైస్ కంటే కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ రైస్ ఎంత మెత్తగా కుక్ అయితే మీకు దద్దోజనం అనేది అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మూత తీసి చూస్తే మీకు రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. దీన్ని ఇప్పుడు ఒకసారి గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న రైస్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని రైస్ అంతటికి ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్ గోరువెచ్చని పాలను తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పాలన్నీ ఒకటేసారి యాడ్ చేయకండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే మీకు పాలు అనేది రైస్కి బాగా పడుతుంది. సో ఇలా పాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాకు మొత్తం 1.5 కప్పు పాలు పట్టాయండి. అంటే మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పాలని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు పెరుగును కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో రైస్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుని పెరుగును కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇది కాసేపటికి గట్టిపడిపోతుంది ఇప్పుడు పల్చగా ఉన్నా సరే. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దద్దోజనం నెయ్యితో చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. అమ్మవారికి పెట్టే ప్రసాదం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురిమిన అల్లాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని, ఫైనల్గా చిటికెడు ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంగువ యాడ్ చేయడం వల్ల దద్దోజనానికి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ తాలింపుని రైస్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే దద్దోజనం రెడీ అయిపోయిందండి. మనం గుడిలో దద్దోజనం పెట్టినప్పుడు తింటూ ఆలోచిస్తాం కదండి, చూడటానికి పెరుగన్నంలానే ఉన్న ఇంత టేస్ట్ ఎలా వచ్చిందబ్బా అని. సో ఇదేనండి ఆ సీక్రెట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించేద్దాం. ఆ సరస్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.